నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. తిరుపతిలో అపచారం జరిగిన విషయం తేటతెల్లం అవుతుంది సార్. అయితే దానికి ఏంటంటే బీజేపీ కూడా అప్పుడు ఉందిగా అనే లింక్ కలిపారు. ఇప్పుడు వాళ్ళని కూడా బోన్లో వేశారు. నిన్న ప్రెస్ మీట్లో అదేగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఆల్మోస్ట్ అంటే చెప్పక ఎక్కడున్నారట బీజేపీ వాళ్ళు? బోర్డులో కావచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళు కూడా సెంటర్లో ఉన్నట్టే కదా. అంతే కదా. సో ఇప్పుడు వాళ్ళు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళు ఇప్పుడు దాకా మౌనం వహించినా కానీ ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కదా ఇది. సో కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఈ విషయంలో గట్టిగా ఉండాలంటారా లేదంటారా చెప్పండి. అంజీ గారు, మీరు అడిగిన ప్రశ్న ఉండాలా లేదా అనేటువంటిది చాలా జెన్యూన్ ప్రశ్న. ఇవాళ అందరి మనసులో ఉన్నటువంటి ప్రశ్న. అంటే ఇంత ఈ టైంలో కూడా వాళ్ళు ఇట్లా మౌనం ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీ కంటే కూడా బీజేపీ వాళ్ళకి ఇది శీల పరీక్ష. కరెక్ట్. ఎందుకంటున్నానంటే ఇన్నాళ్ళు ఎన్నో దొంగాటలు ఆడారు బీజేపీ వాళ్ళు. ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి బొందబెట్టే స్థాయికి తీసుకొచ్చారు. ఎలాగంటే అక్కడ జగన్మోహన్ రెడ్డితోటి మాకేమీ లేదంటూనే అతను కావాల్సిన అప్పులన్నీ ఇస్తూ వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటూ వీళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళని రాజ్యసభకు పంపించేటట్టుగా చేసుకుంటూ చూసాం మనం. ఎన్ని రకాలుగా బ్యాక్ డోర్ సపోర్ట్ చేయాలో అన్ని రకాల బ్యాక్ డోర్ సపోర్ట్ చేశారు. ఎలక్షన్ ముందు కూడా ఎప్పుడు పెట్టుకున్నారండి పొత్తు? కూటమిలో పవన్ కళ్యాణ్ తోటిను, తర్వాత పవన్ కళ్యాణ్తో అంతే ముందు నుంచే ఉంది. తెలుగుదేశంతో ఎప్పుడు పెట్టుకున్నారు? ఇంకొక 20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కనుక. అంటే అప్పటిదాకా కూడా మనసంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే లాగుతుంది వీళ్ళకి దత్తపుత్రుడిలాగా. కానీ ప్రజాభిప్రాయం అనేటువంటిది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి వైపు ఉండటం మూలాన తప్పని పరిస్థితుల్లో ఇక్కడ కూడా వాళ్ళకి అసలు స్టేక్స్ లేవు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నందుకు 8 అసెంబ్లీ వచ్చినాయి, కొన్ని పార్లమెంట్ వచ్చినాయి. చేసిన తర్వాత కూడా వాళ్ళ స్టాండ్ ఏమన్నా మారిందా అంటే ఇంతవరకు మారలేదు. జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అనటానికి అనేక ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి. నిజంగా వాళ్ళ మనసు మారి వాళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి పట్ల కఠినంగా ఉండాలి అంటే ఎలక్షన్ అయిన 3 నెలల వరకు కూడా 3 నెలలు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతాడండి? నేను లండన్కి వెళ్తానన్న ప్రతిసారి వాళ్ళకి కోర్టులు పర్మిషన్ ఇస్తాయా? అంటే కోర్టులను కూడా వీళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీరు అంటున్నారంటే ఖచ్చితంగా అంటున్నాను నేను. సిబిఐ ఏ రోజన్నా అభ్యంతరం చెప్పిందా గత 5 ఏళ్లలో? మొన్న ఊరికి అభ్యంతరం చెప్పినట్టు చెప్పారు. అంతకుముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తే అది అవుతుందా? కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళకి అవ్యాజమైనటువంటి ప్రేమ ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇవాళకి కూడా సంఘ్ పరివారాలు వాళ్ళు వీళ్ళు హిందూ సమాజం మాట్లాడుతుందే కానీ వాళ్ళ వైపు నుంచి సరైన స్ట్రాంగ్ అయినటువంటిది ఏమన్నా వచ్చిందా? లడ్డా గారు మాత్రం ఏదో రిపోర్ట్ పంపించండి మేము చేస్తామని చెప్పేసి అంటున్నారు. భారతదేశం అంతా హిందూ సమాజం అట్టుడికిపోతా ఉంటే మోడీ నోరు తిప్పొద్దా? ఖచ్చితంగా అండి. ఈ విషయంలో అయితే ఎందుకంటే అసలు ఓట్ బ్యాంకే వాళ్ళది, అది కదా, వాళ్ళది కదా, దాని మీదే కదా. మేము అసలు చొక్కాలు చింపుకొని బొట్లు పెట్టుకొని మేమే హిందువులందరికీ కూడా ఇది అనేటువంటిది ఇది చేస్తున్నారు కదా. అన్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ రావాలి కదా. ప్రజలందరూ ఆందోళనలో ఉన్నప్పుడు మీరేం చేయొద్దు, కఠిన శిక్ష మేము తీసుకుంటాం, చర్య ఎవడైతే ఉన్నాడో వాడి తాట తీస్తాం అనేటువంటి మాట రావద్దా? అది ఎక్కడి నుంచి రాలేదు. చక్కగా ఆయన అమెరికా పర్యటనకి వెళ్ళిపోయారు మోడీ గారు. కాబట్టి ఇవాళకి కూడా కూటమిలో ఉన్నా కూడా బీజేపీ యొక్క ప్రవర్తన అనేటువంటిది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాట్లాడేటటువంటి కాదు. 3 నెలలు అయిందండి. గతంలో 3500 వాయిదాలు తీసుకున్నాడు. ఇవాళ ఏమైంది? వాయిదాలు ఇస్తున్నారా, తీసుకుంటున్నారా? ఎవరికేమన్నా ఏమైనా తెలుస్తుందా? ఒక కేసులోనే అటెండ్ అవుతున్నాడా సిబిఐ కోర్టుకి? లేదు కదా. సో దీనంతటికి ఏంటంటారు? కాబట్టి ఇవాళైనా గనక మేల్కోకపోతే ఈ ఆగ్రహం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ మీద ఇవాళ ఫ్లెక్సీలు తగలబెట్టి గందరగోళం అవుతుంది ఉభయ రాష్ట్రాల్లో, ఈ ఆగ్రహం బీజేపీ మీద కూడా మరిలేటువంటి ప్రమాదం ఉందంటున్నా. ఎందుకు నేషనల్ వైడ్ చర్చ జరుగుతుంది కదా సార్. నేషనల్ మీడియా వాళ్ళు ఎత్తుకున్నటువంటి ఇది చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తాను. మన అసలు తెలుగు మీడియా దాని మీద ఏమి మాట్లాడినట్టే వాళ్ళతో పోల్చుకుంటే కరెక్ట్. స్వాముల్ని సన్యాసుల్ని ఒక పక్కన, మిగతా వాళ్ళని ఒక పక్కన, ఆధ్యాత్మికవేత్తల్ని, కామన్ మ్యాన్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళు పెడుతున్నటువంటి డిస్కషన్స్, ఆ దాంట్లో వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి ఆవేశాలు చూస్తూ ఉంటే మనం ఇంకా తక్కువగా రెస్పాండ్ అవుతున్నట్టు ఉంది ఉభయ రాష్ట్రాల్లో. ఎందుకంటే కొంచెం మనకి తోలుమందం వ్యవహారం. ఎందుకంటే
పక్కాడి దాకా వచ్చి మన దాకా వస్తే వచ్చినప్పుడు చూసుకుందాం తర్వాత ఏముందిలే అనేటువంటి ఒక అలసత్వం, లేదా 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాంలే ఓటు వచ్చినప్పుడు అనుకుంటున్నారే కానీ నార్త్లో అలా ఉండదు. అది ఇన్స్టెంట్ వైల్డ్ ఫైర్ లాగా వెళ్తుంది. ఇవాళ అదే ప్రతి సాధు సంతతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాతోటి నువ్వు పంది మాంసం తినిపించావు కదా, మాతోటి మాకు బీఫ్ తినిపించావు అని రగిలిపోతున్నారు వాళ్ళు. కారణం అయోధ్యదే ఒకటి ఇన్సిడెంట్. అయోధ్యకి పులి మీద పుట్టలాగా ఊరుకోకుండా 1,00,000 లడ్డూలు పంపించి వాళ్ళని కూడా అపవిత్రం చేశారు. ఈ అశుద్ధాన్ని వాళ్ళతో కూడా తినిపించారు. ఎంత ఘోరం సార్. అంటే ఇది ఇంటెన్షనల్గా జరిగిందా? ఇప్పుడు మనం కొన్ని చూసాం, తూక్ జిహాద్ అని ఇంకోటి అని చెప్పేసి రొట్టెల్లో ఊయటం, లేకపోతే జ్యూసుల్లో ఏదో కలపటం, ఇలాంటివి. సో ఇంటెన్షనల్గా తిరుపతి ప్రతిష్టని దిగజార్చడానికి కూడా ఏమన్నా జరుగుతుంది ఏమండి? లేకపోతే తిరుపతి భక్తులకు రాకకు వచ్చేటువంటి భక్తుల్ని తగ్గించడానికి కాకపోతే క్యూ లైన్లో గంటల తరబడి ఉండే పిల్లలకి పాలిచ్చేవాళ్ళు. అంతకుముందు అన్నప్రసాదాలు అక్కడ ఏదో సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఏదో ఒకటి పెట్టేవాళ్ళు. ఎందుకు తీసేశారండి? ఆదాయం ఏమో శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి 10,000 ఒక్కొక్క దర్శనం టికెట్ అమ్ముకున్నారు. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగింది. క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్నప్రసాదం అంటే వీళ్ళని కష్టపెట్టి వీళ్ళకి సరైన సౌకర్యాలు కల్పిస్తే ఎందుకురా తిరుమల పోవటం అనేటువంటి భావన కల్పించాలనేటువంటి కుట్ర కూడా జరిగిందేమోనని అనిపిస్తోంది. పారిశుద్ధ్య లోపం దగ్గర నుంచి అన్నప్రసాదాల దగ్గర నుంచి లడ్డులు, నిన్న వాడు అంబటి రాంబాబు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు, మీరు నెయ్యి పంపించారా ల్యాబ్కి, లడ్డు పంపించారా? బాగుంది సార్. అసలు అపర మేధావిలాగా ఓరి పిచ్చోడా, లడ్డు దేంతో తయారు చేస్తారా? లడ్డు దేంతో తయారు చేస్తారా? నెయ్యితో కదా. అప్పుడు లడ్డు పంపిస్తేమి, నెయ్యి పంపిస్తేమి? ఇలాంటి పనికి మాలిన 3rd క్లాస్ 4th క్లాస్ జనాన్ని అందరినీ తీసుకొచ్చి మినిస్టర్లు చేశారు చూసారా. ఆ రోజే రాష్ట్రం అనేటువంటిది భ్రష్టు పట్టిపోయి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. మనిషిలాగా మాట్లాడా, పిచ్చోళ్ళలాగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అతను మాట్లాడేదానికి ఒకదానికి ఏమన్నా పొంతనుందా? చూసి చదవటం రాదు, సబ్జెక్టు మీద అవగాహన లేదు, ఒక పేరు బలగటం రాదు. 5 సంవత్సరాలు మన కర్మ కొద్దీ రాష్ట్రానికి దొరికి రాష్ట్రాన్ని పాలించారు. కాబట్టి బీజేపీ అనేటువంటి దొంగాట ముసుగు తీసి ఇప్పటికైనా హిందూ సమాజం యొక్క ఆక్రోశాన్ని వాళ్ళు గమనించి బయటికి వచ్చి సరైన చర్య తీసుకుంటే బీజేపీకి ఆల్రెడీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. మొన్న ఎలక్షన్లోనే 400కే పార్ అంటే 240 కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా బయటకు వచ్చి బాహాటంగా ఇట్లాంటి దాని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే హిందూ సమాజం బీజేపీకి దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అది వాళ్ళు గమనించుకుంటే మంచిది.